నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశం. ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచన. వైసీపీది ధనబలమైతే టీడీపీది ప్రజాబలమన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా. ఖమ్మంలో తనపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారని ఆరోపించిన మంత్రి అంబటి రాంబాబు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోమని హెచ్చరిక. చంద్రబాబు లేఖపై స్పందించిన జిల్లా శాఖ డీఐజీ రవికిరణ్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించమని వ్యాఖ్య. చంద్రబాబుకు ఎటువంటి హాని జరిగే అవకాశం లేదని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, వర్షాకాలం ముగిసి పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పలు నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం ముగిసినందున ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టి రాష్ట్రంలో రోడ్లపై దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. 4 ఏళ్ల కాలంలో ఒక్క విశాఖ నగరంలోనే 3,592 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, వీధి లైట్లు, పార్కులు, వాటర్ బాడీలు, సుందరీకరణ, మురుగునీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణం, పౌర సేవల కోసం ఖర్చు చేసినట్టు అధికారులు వెల్లడించారు. రాను రాను విశాఖ జనాభా పెరుగుతున్నందున ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఇక విజయవాడలో చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం కన్వెన్షన్ సెంటర్ పనులతో పాటు మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పార్క్లో గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా నగరంలోని ప్రధాన కాల్వలు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇక విజయవాడ విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణ గోడ వద్ద సుందరీకరణ పనులను కూడా పూర్తి చేయాలని జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో టిట్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను ఏర్పాటు చేసి వారి ద్వారా నిర్వహణ చేయాలని సూచించారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశం మొత్తం అనుకరించేలా ఏపీ స్టేట్ విజన్ ప్లాన్ 2047 రూపొందించాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి రాధా అధికారులను సూచించారు. ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబంధించి పలు అంశాలపై 3వ రోజు ఫలవంతంగా చర్చలు జరిగాయి. పలు రంగాల్లో కీలక మార్పులు, సంస్కరణలకు అవసరమైన ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందజేసిన వారికి ఆమె అభినందనలు తెలియజేశారు. దేశం మొత్తం ఏపీ స్టేట్ విజన్ ప్లాన్ 2047ను అనుకరించేలా అద్భుతమైన విజన్ డాక్యుమెంట్ను రూపొందించాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి రాధా రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో గత 3 రోజుల నుండి నిర్వహిస్తున్న వర్క్ షాప్ ఎంతో అద్భుతంగా జరిగిందని, ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఈ వర్క్ షాప్లో ఎంతో ఫలవంతంగా చర్చలు జరిగాయన్నారు. పలు రంగాల్లో అపరిమితమైన మార్పులను తీసుకువచ్చే విధంగా ఎంతో తెలివైన, విలువైన ఆలోచనలను పలువురు అందజేశారని ఆమె అభినందించారు. ఏపీ స్టేట్ విజన్ ప్లాన్ 2047పై మరింత మేధోమథనం జరిగేలా మరో వారం రోజుల పాటు సీనియర్ లీడర్షిప్ మరియు వర్క్షాపుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ ఇంటెన్సివ్ రౌండ్ చర్చలు జరుపుతామని ఆమె తెలిపారు. గత 3 రోజుల నుండి రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న నీతి ఆయోగ్ వర్క్షాప్ గురువారం రాష్ట్ర విద్యారంగంపై సుదీర్ఘ చర్చ అనంతరం ముగిసింది. ఈ వర్క్షాప్ ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి నేటి వర్క్షాప్లో అద్భుతమైన చర్చలు జరిగాయన్నారు. ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా సంభవించే పలు కీలక మార్పులు, సంస్కరణలకు అనుగుణంగా
దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పలు సంస్కరణలకు సంబంధించి ఎంతో మంది విద్యావేత్తలు, మేధావులు పలు సూచనలు, సలహాలు అందజేశారన్నారు. అయితే వాటన్నిటినీ అమలు పరచాలంటే కేంద్ర స్థాయిలో ఉన్న పలు విద్యా సంస్థల్లో వ్యవస్థాగతంగా ఎన్నో కీలక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి అమలుకు తమ వంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు. అంతకుముందు జరిగిన 3వ రోజు వర్క్షాప్లో భాగంగా విద్యారంగానికి సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర పాఠశాల విద్యా విభాగంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలను వివరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, అక్షరాస్యత శాతం పెంపుతో పాటు రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో ధీటుగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణలను ప్రాథమిక స్థాయి నుండే అందజేస్తున్న విషయాన్ని ఆయన వివరించారు. అదేవిధంగా రాష్ట్ర విద్యారంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన వివరించారు. ఏపీ స్టేట్ విజన్ ప్లాన్ 2047లో భాగంగా పాఠశాల విద్యా విభాగం యొక్క లక్ష్యాలు, వాటి సాధనకు అమలు చేయనున్న వ్యూహాత్మక ప్రణాళికలను ఆయన వివరించారు. వైసీపీ వాళ్లది ధనబలమైతే తెలుగుదేశం పార్టీది ప్రజాబలమని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 2024లో తెలుగుదేశం జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం ఆయన కష్టపడతారని, 2024లో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ, జనసేనలు అఖండ విజయం సాధిస్తాయి. ఇది తథ్యం అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. పాలకులు చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతోందని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. వాళ్లది ధనబలం, మనది ప్రజాబలం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అఖండ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవం పెంచితే చంద్రబాబు తెలుగువారిలో ఆత్మవిశ్వాసం పెంచారని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి చేశారంటే ప్రజలు నమ్మడం లేదని, పరిశ్రమలు ఏర్పాటు చేయడమే చంద్రబాబు చేసిన తప్ప, అమరావతి నిర్మించడం తప్ప, పోలవరం కట్టడం తప్ప అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఏపీ అంటే అరాచకం, అప్పుల రాష్ట్రం అని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. ఆయన చెప్పిన ఒక్క మాట మీకు చెప్తాను. However good a constitution may be, if those who are not implementing it are not good, it will prove to be bad. However bad a constitution may be, if those implementing it are good, it will prove to be bad. It will prove to be good, అని అంబేద్కర్ అన్నారు. అంటే రాజ్యాంగం ఎంత గొప్పది అయినా దాని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాన్ని ఇవ్వదు, మంచి జరగదు. అలాగే రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్న అమలు పరిచేవారు మంచివారు అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు పరిచే ఇలాంటి ప్రభుత్వం వలనే ప్రజలకు సమస్యలు వస్తున్నాయి. అట్లానే ఈ ప్రభుత్వం పని ఇంకా అయిపోయింది. బాబు గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి నాకంటే బాగా ఆయన గురించి తెలుసు. ఖమ్మంలో తనపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హఠాత్తుగా 10 మంది వచ్చి వేసేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారని రాంబాబు ఆరోపించారు. ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తే కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఖమ్మంలో అంబటి రాంబాబుకు నిరసన సెగ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. హఠాత్తుగా 10 మంది వచ్చి
వేసేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి తెలియజేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారని ఆరోపించారు. కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే దాడి చేయాలని యత్నించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు పేటరేగిపోతున్నారని, వీరికి తోడు కొన్ని ఛానళ్లు అంబటికి నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోమని, ఉన్మాదులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాలు నిబంధనల మేరకు నడుచుకుంటాయని పేర్కొన్నారు. నేను ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరగటం, పెద్దగా కారు నష్టపోయింది, కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు కలగలేదు. రెండవది, ఈరోజు ఉదయం నేను బస చేసి వస్తున్నటువంటి హోటల్ ముందు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలని వాళ్లే ఫోకస్ చేసుకుంటున్న వారు నా మీద దౌర్జన్యం చేయడానికి, మొత్తం సెక్యూరిటీ ఉండగానే దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రెండు సంఘటనల మీద ప్రజలకి కొంత వివరణ ఇవ్వాలని, జరిగిన వాస్తవాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. దీనిలో కొన్ని మీడియా ఛానల్స్ ఒక రకంగాను, కొన్ని మీడియా ఛానల్స్ ఒక రకంగాను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక మీడియా ఛానల్ ఆఫ్ కోర్స్ తెలుగుదేశం అనుకోండి, నిరసన సెగ అంబటికి అనే మాట, ఖమ్మం ప్రజలు తిరుగుబాటు రెండో మాట. నాకు తెలియగలుగుతాను, నిరసన సెగ అంటే ఎలా ఉంటుంది? కర్రలతో వస్తారా? దాడి అని రాయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్. తెలుగుదేశం అని చెప్పబడుతున్నటువంటి కొందరు వ్యక్తులు వచ్చి మంత్రిగా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకు వెళ్తే దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్లో వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర నిన్న జరిగింది. సామాజిక సాధికారత యాత్రకు మొగల్తూరులో అపూర్వ స్పందన లభించింది. ఈ యాత్ర మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్బీ చెర్ల మీదుగా యాత్ర నరసాపురం చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. వైసీపీ బస్సు యాత్ర సందర్భంగా నర్సాపూర్ సెంటర్లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతోందని, సీఎం వైఎస్ జగన్ 4.5 సంవత్సరాల పాలన సాధికారత ప్రజలకు వివరించనున్నాము అని తెలిపారు. 53 నెలల పరిపాలనా కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక విప్లవకారులుగా మారారని అన్నారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు కోసం సీఎం జగన్ కృషి చేశారని చెప్పారు. పాదయాత్ర ఒక తపస్సులాగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల్లో సామాజిక సాధికారత యాత్రకు ఉవ్వెత్తున ప్రజల నుండి స్పందన వస్తోందని స్పష్టం చేశారు. మన ప్రభుత్వాన్ని మనమే రక్షించుకోగలమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను తయారు చేశాను, మీరు తయారయ్యారు, వెళ్ళండి ప్రథమ శ్రేణిలో మన వాళ్ళ దగ్గరికి మనకు జరుగుతున్న మంచిని వివరించడానికని చేసేటువంటి ఈ సాధికారిత యాత్ర ఈ రోజు మొగల్తూరులో ప్రారంభం. నరసాపురం సభలో పశ్చిమ గోదావరి దద్దరిల్లేలాగా ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, ప్రత్యేకంగా మన బిడ్డల భవిష్యత్తు జగన్ ద్వారా మాత్రమే సాధ్యం. మన బిడ్డల భవిష్యత్తు ఎదుగుదల జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే సాధ్యమని ఆ విషయాన్ని ప్రజలకు వివరించడానికి ఈ సాధికారిత బస్సు యాత్ర అనేటువంటిది ఒక గొప్ప సంకేతం. రాష్ట్రంలో నలుమూలన నాడు జగన్ నడిస్తే జనం నడిచారు, జగన్ ప్రతినిధులు నడుస్తుంటే ఇవాళ జనం నడుస్తున్నారు. దీన్ని చూసి భయకంపితుడై ఇప్పుడే చంద్రబాబు నాయుడు నాకు ప్రాణహాని ఉంది జైల్లో ఒక ఉత్తరం రాశాడు జడ్జి గారికి. ఇదో నాటకం. జైలు చాలా సెక్యూరిటీ ఉన్నటువంటి జైలు రాజమండ్రి జైలు. ఆ జైల్లో నువ్వు ఏసీ కావాలన్నవి ఇచ్చాం. మళ్ళీ ఇవాళ ప్రాణహాని ఉందని ఒక నాటకం తెరదీస్తా ఉన్నావు. మళ్ళీ నీ దత్తపుత్రుని తెచ్చావు. ఆయన పాపం ఆయన వచ్చిన తర్వాత ఆ బీసీగా ఉన్నటువంటి మా అచ్చెన్నాయుడిని చూస్తే బాధేసింది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ పట్టుకుని అచ్చెన్నాయుడిని పక్కన నెట్టేస్తున్నాడు. అంటే అతని భావజాలానికి మా ప్రతినిధుల్ని ఎదరపెట్టి మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే శక్తివంతులయ్యారు.
చంద్రబాబు లేఖ నేపథ్యంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్లు పోలీసులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. దాంతో ఎస్పీ జైలుకు వచ్చి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారని తెలిపారు. ఎస్పీతో కలిసి తాను చంద్రబాబు భద్రతపై వెరిఫికేషన్ చేపట్టినట్లు డీఐజీ రవికిరణ్ వివరించారు. అంతేకాకుండా చంద్రబాబుకు భద్రత కూడా పెంచామని వెల్లడించారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి తాను ఎస్పీ ప్రతివారం జైలుకు వచ్చి భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని డీఐజీ రవికిరణ్ తెలిపారు. తద్వారా చంద్రబాబుకు జైలు లోపల ఎలాంటి భద్రతాపరమైన లోపాలు లేవని మీడియా ద్వారా తెలియజేస్తున్నామని వివరించారు. చంద్రబాబు తన లేఖలోని 2 అంశాన్ని ఓ ఖైదీ పెన్ కెమెరాతో వచ్చినట్టుగా పేర్కొన్నారని డీఐజీ రవికిరణ్ వెల్లడించారు. శ్రీనివాస చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో జైలుకు వచ్చాడని తెలిపారు. జైలుకు ఏ ఖైదీ వచ్చినా జైలు నుంచి ఎవరు బయటకు వెళ్తున్నా వారికి సంబంధించిన వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ శ్రీనివాస చక్రవర్తి అనే ఖైదీ జైలుకు వచ్చినప్పుడు కూడా పూర్తిగా తనిఖీ చేశామని, అతడు తెచ్చుకున్న చొక్కాల్లో ఒకదానికి బటన్ కెమెరా ఉన్నట్టు తమ సిబ్బంది గుర్తించారని డీఐజీ వెల్లడించారు. అది పెన్ కెమెరా కాదని చెప్పారు. ఆ బటన్ కెమెరాను స్వాధీనం చేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయిందని, అయినప్పటికీ ఎస్పీ స్వయంగా జైలుకు వచ్చి విచారణ చేశారని వివరించారు. ఆ బటన్ కెమెరాను అతడు అమెజాన్లో 6 నెలల కిందట కొన్నట్టు గుర్తించామని, అతడు ఆ కెమెరాను జైల్లోకి తీసుకెళ్లలేదని, జైలుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజీని ఆ కెమెరాలో చిత్రీకరించలేదని స్పష్టం చేశారు. గంజాయి పొట్లాలు జైల్లోకి విసిరివేశారని కూడా చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారని, కానీ ఇప్పటివరకు జైల్లోకి గంజాయి ప్యాకెట్లు విసిరివేయడం జరగలేదని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. సో దానిపైన జైల్ రిలేటెడ్ మ్యాటర్స్ వరకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ముందుగా ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. మా దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఉంది. సో సార్ రేజ్ చేసిన పాయింట్స్కి ఆన్సర్స్ చెప్తున్నాము. రిగార్డింగ్ దిస్ అనానిమస్ లెటర్ అండి, మాకు లోకల్ పోలీస్ నుంచి ఒక లెటర్ ఒకటి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మావోయిస్ట్ వాళ్ళు ఎవరు లెటర్ పెట్టారు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు అని చెప్పి ఒక కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే ఎస్పీ గారు జైలుకి వచ్చి ఒకసారి సెక్యూరిటీ మొత్తం రివ్యూ చేయడం జరిగింది. సో నేను ఎస్పీ గారు కూర్చొని ఆ బేసిస్ పైన కండక్టెడ్ సమ్ లోపల ఇంటర్నల్ ఒకసారి మళ్ళీ సెక్యూరిటీ వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా చంద్రబాబు గారికి సెక్యూరిటీ బ్రీఫప్ చేయడం జరిగిందండి. అండ్ రిగార్డింగ్ ది సోర్స్ ఆఫ్ ది లెటర్ సార్జింగ్ సమ్ ఎస్కోట్ నుంచి సమ్ ఎన్డీపీఎస్ కేసు అని చెప్పి ఒక ప్రిజనర్ పెన్ కెమెరా తీసుకొని వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ ఉంది. దీని గురించి అతను ఎన్డీపీఎస్ కేసులో రాలేదండి మా దగ్గరికి. శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఒక ప్రిజనర్ అండి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ డ్రైవర్ని కొంతమంది చితకబాదారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన 2 వీలర్ తీయమని హారన్ కొట్టడంతో కోపానికి వచ్చిన దుండగులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ని వెనకాలే వెంబడించి మరీ అడ్డుకున్నారు. అతనిని బస్సులో నుంచి కిందకి దింపి పిడిగుద్దులు తన్నులతో రెచ్చిపోయారు. విచక్షణారహితంగా దాడి చేశారు. వారి దాడిలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోడ్డు మీదే కింద పడిపోయాడు. అయినా వదిలిపెట్టలేదు. ఇక్కడే చంపి పాతి పెట్టేస్తాం, ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తూ దాడి చేశారు. విషయం తెలియటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ని కావలి ప్రాంతం ఆసుపత్రికి తరలించారు. 10 మంది మీద హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తప్పది కనీసం ఆయన మాట్లాడాలి. తప్పు చెప్పాలా తమ్ముడు అన్న పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను సిపిఐ ఖండిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. హమాస్పై దాడులు చేస్తూ వారి భూభాగాన్ని ఆక్రమించి ఉగ్రవాదం అని ముద్ర వేయటం సరికాదన్నారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్కు కాకుండా పాలస్తీనాకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్పేట దాసరి భవన్ వద్ద నిర్వహించిన ఈ ర్యాలీలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని ప్రజలు కోరుకుంటే ఉగ్రవాదులు ఎలా అవుతారని ప్రశ్నించారు. హమాస్పై దాడులు చేస్తూ వారి భూభాగాన్ని ఆక్రమించి ఉగ్రవాదం అని ముద్ర వేయడం సరికాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు, ప్రజల ఆవాసాలపై, పసిపిల్లలు, మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటంలో ఎప్పటికైనా పాలస్తీనా గెలుస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ పాలస్తీనాకు మద్దతుగా ఉండకుండా అమెరికాతో కలిసి ఇజ్రాయెల్కు మద్దతు తెలపడం సరికాదన్నారు. అరఫత్ నాటి నుండి భారతదేశం పాలస్తీనాకు మద్దతుగా ఉందని గుర్తు చేశారు. ఇజ్రాయెల్ దురాక్రమణని తీవ్రంగా ఖండిస్తుంది ప్రపంచం మొత్తం మీదుగా. ఒక విధంగా అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్గా వ్యవహరించి ఒక స్వతంత్ర దేశమైనటువంటి పాకిస్తాన్ని కొంగదీస్తూ ఉంది. పాకిస్తాన్ దేశం ఉండకూడదు అని చెప్పేటువంటి చర్య చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమంటారంటే హమాస్ టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళపైన దాడులు చేస్తామని చెప్పేసి అమెరికా బొంకుతా ఉంది. అయితే వాళ్ళు మా దేశాన్ని మేము పాలించుకుంటాం, మా జైలుకు మీరు రాబాకండి అని చెప్పి పాలిస్తాన్ వాళ్ళు చెప్పేది. కానీ మీకు దేశం ఉండడానికి వీల్లేదు, మీరు కేవలం మాకు బానిసలుగా ఉండాల్సిందని చెప్పేసి ఇజ్రాయెల్ యూదుల దురహంకారం చెప్తా ఉంది. అంటే మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పిన వాళ్ళు టెర్రరిస్ట్ అవుతారా? ఒక దేశం మీద దాడి చేసేటువంటి ఇజ్రాయెల్ టెర్రరిస్టులు కారా? ఇది అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అయితే ఆ టెర్రరిస్ట్ దేశం కింద ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు అనేక టెర్రరిస్టులు పొగుడుతూ ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అరబ్ దేశాలు ఖండిస్తూ ఉంది, యుఎన్ఓ కూడా ఖండిస్తూ ఉంది. ఒక అమెరికా మాత్రమే ఆ ఇజ్రాయెల్ యొక్క పాశవిక దమనీతిని సమర్థిస్తూ ఉన్నారు. ఇది ఒక రాక్షసత్వం కార్యం కాదు. మాది బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు స్విచ్ పెట్టిపోయారు, మన జమ్మూ కాశ్మీర్ లాగా. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యుఎన్ఓ అనేక మాట సలహాలు ఇచ్చింది. అంటే దాడులు కూడా హాస్పిటల్ మీద దాడులు చేయకూడదని, ప్రజలపైన దాడులు చేయకూడదని ఒక నీతి సూత్రం ఉంది. అవన్నీ తొంగ దొక్కేశారు. హాస్పిటల్స్ పైన, విద్యాలయాలపైన దాడులు చేస్తున్నటువంటి దురాక్రమణ సామ్రాజ్యవాద అమెరికా దేశం మద్దతు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడిని ఇవాళ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. భారతదేశ జాతి యావత్తు కూడా ఈ దురాగతాన్ని ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒక దేశాన్నే రూపుమాపడానికి, ఒక దేశాన్నే లేకుండా చేయడానికి ఇంత నాగరికమైన సమాజంలో ప్రపంచం ఎంతో అత్యున్నత స్థితికి ఎదిగిన నేటి సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం, అన్నిట్లో ముఖ్యంగా పసిపిల్లలపైన, మహిళలపైన ఎక్కడైనా అకృత్యాలు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో చనిపోయినా సరే ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిరసనలు కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈ దురాగతాలు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాం. మన భారతదేశ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇజ్రాయెల్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రజల్లో ఒక మెసేజ్ పోయింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అలీన దేశాలకు నాయకత్వం వహించిన భారతదేశం నేడు ఇవాళ పాలస్తీనాకు మద్దతుగా ఉండకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపిన సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు హాని తలపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
తమ అధినేత చంద్రబాబుకు ఇప్పటికైనా జైల్లో సరైన సౌకర్యాలు కల్పించి భద్రతను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. నగర టీడీపీ సెంట్రల్ కార్యాలయం వద్ద విభిన్న ప్రతిభావంతులు శుక్రవారం కాగడాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు జైల్లో ఏదైనా హాని జరిగితే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. నేతలు నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్, కంచి ధన, దెందుకూరు మురళీకృష్ణంరాజు, దాసరి ఉదయశ్రీ, బెజవాడ తిరుపతి పాల్గొన్నారు. చాలామంది దాదాపు 160 మంది వరకు గుండాకి చనిపోవటం కానీ అనేక కారణాలతో చనిపోవటం కానీ జరిగింది. వాళ్ళందరినీ కూడా నిజం గెలవాలని ఇవాళ మహిళా లోకాన్ని అందరినీ కూడా కలవటం, మహిళా సోదరీమణులతో సమావేశాలు ఏర్పాటు చేయటం అనేది చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమైంది. అన్ని చోట్ల ప్రజలు నారా భువనేశ్వరి గారికి బ్రహ్మహారతులు పడుతూ స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులో ఖండిస్తూ ఆయనకి ఆ కుటుంబానికి అండగా ఉంటాం, రేపు పార్టీకి అండగా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తూ ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గత 45 రోజులుగా అనేక రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కూడా నిరసన దీక్షలు చేపట్టి ఇవాళ మా దివ్యాంగ సోదరులు ఏదైతే అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి ఖచ్చితంగా నిరసనలో మేము కూడా పాల్గొంటాం, మేము కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసినటువంటి సంక్షేమ పథకాల వల్ల, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల మేమందరం కూడా మంచి మెరుగైనటువంటి జీవన విధానాన్ని ఆ రోజున చూసాం. మరి ఈరోజు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇట్లా అందరం కూడా విలవెల్లాడిపోతూ ఉన్నాం. సభ్యమైన వాళ్లే సరిగ్గా లేనటువంటి సమయంలో దివ్యాంగుల్ని పట్టించుకునే వాడే లేకుండా పోయాడని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఈరోజు దీక్షలో పాల్గొనడం అనేది జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేసే సమయంలో బైక్ టీవీఎస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో టీవీఎస్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బైక్ పై వెళ్తున్న 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని చిన్న హరిజనవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ని బైక్ ఢీకొట్టిన ఈ ఘటనలో టీవీఎస్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. లారీని ఓవర్టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ సూచించారు. సైకో జగన్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. జగన్కు వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజానికం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంజా సెంటర్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్కు గ్యారంటీ, సూపర్ 6 పథకాలపై క్లస్టర్ ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ నాని సూచనల మేరకు ఓటర్ వెరిఫికేషన్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి ప్రజల మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. త్వరలో నారా లోకేష్ ఆదేశాల మేరకు 160 రోజులు ప్రజలతో అనే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఈ 160 రోజులు ప్రతి టీడీపీ కార్యకర్త ప్రజల్లో ఉంటారని చెప్పారు. ప్రజలను మోసం చేసేందుకు వైసీపీ నేతలు సామాజిక బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. ఈ యాత్రను ప్రతి తెలుగువాడు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సైకో జగన్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. జగన్కు వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజానికం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆదేశం ఇచ్చిందో ఇవ్వ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని గారి సూచనల మేరకు
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి, అలాగే ఓటర్ వెరిఫికేషన్ ఈ కొత్త లిస్టు రావడంతో ప్రజల యొక్క ఓట్లు ఏ రకంగా ఈ యొక్క ప్రభుత్వం తీసేసిందో దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసే విధంగా కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీని అందరితో పాటు నిజం గెలవాలని భువనేశ్వరి గారు చేపట్టిన యాత్రని ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో బంధించిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలందరూ కూడా పరామర్శించడానికి భువనేశ్వరి గారి వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. వాళ్ళన్నిటి కూడా మనం అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే రేపు రాబోయే రోజుల్లో 160 డేస్ అనే ఒక కార్యాచరణ 160 డేస్ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా నిత్యం ప్రజల్లోనే ఉండాలని చెప్పి మన నారా లోకేష్ గారు మమ్మల్ని కూడా ఆదేశించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మేమందరం కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యాచరణ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మాట్లాడుకుంటాం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా మనం చేస్తూ ఉంటుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోతనాన్ని ఇంకా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అతను ఉలిక్కిపడి కొత్తగా ఒక కొత్త నాటకాన్ని తెరవి తీసుకొచ్చాడు. ఈ అందరు కేడీలందరూ కలిసి ఒక కేడీ యాత్ర బస్ యాత్ర అని బయటకు రావడం, ప్రజల దగ్గర వెళ్ళి మళ్ళీ మాయమాటలు చెప్పడానికి మళ్ళీ ప్రజల దగ్గర వెళ్ళి మోసం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈరోజు గమనించాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకి మీరందరూ అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశం. ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచన. వైసీపీది ధనబలమైతే టీడీపీది ప్రజాబలమన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా. ఖమ్మంలో తనపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారని ఆరోపించిన మంత్రి అంబటి రాంబాబు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోమని హెచ్చరిక. చంద్రబాబు లేఖపై స్పందించిన జిల్లా శాఖ డీఐజీ రవికిరణ్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించమని వ్యాఖ్య. చంద్రబాబుకు ఎటువంటి హాని జరిగే అవకాశం లేదని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.